దామిని చెక్ మీద సంతకం పెట్టుకొని డబ్బులు తీసుకుందని చెప్పేసి ఆనందభైరవికి తెలుస్తుంది. ఎలాగైనా నన్ను దొంగని చేయాలనుకుంటుంది పిన్ని. ఆ విషయం తను బయటకు పెట్టముందుకే నేనే బయట పెట్టుకుంటానని చెప్పేసి వెంటనే ఏంటి బ్రో, ఏదో సమస్య, చిన్న సమస్యను అంత పెద్ద ప్రాబ్లంగా చేస్తున్నారేంటి అని అంటుండగా, ఏంటమ్మా సంతకం పెట్టి దొంగతనంగా డబ్బులు తీసుకోవడం అది చిన్న విషయమా అని చెప్పేసి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. అయినా దొంగతనం చేసి సంతకం పెట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళను వదిలిపెట్టకూడదు. ఇక వెంటనే కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు పట్టించాలి. బ్రో కాసేపు ఆగు, నేను చెప్పేది విను. అసలు డబ్బులు ఎవరు తీయలేదు, సంతకం పెట్టి తీసుకుంది నేనే, అవసరానికి అని చెప్పేసి వాడుకున్నాను అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, పిన్ని సంతకం పెట్టి ఆ డబ్బులు నువ్వు తీసుకున్నానా? అవును బ్రో, నేనే తీసుకున్నాను. అయినా ఇందులో అంత పెద్ద కాని పని ఏముంది? పిన్ని సంతకం పెట్టింది అలా అని చెప్పేసి ఆ డబ్బులు నేను వాడుకున్నాను. ఏదో ఎవరో దొంగతనం చేసినట్టుగా అంతలా ఫీల్ అవుతున్నారు. తప్పు చేసిందే కాకుండా తప్పును సమర్థించినట్టు మాట్లాడుతున్నావేంటి దామిని? కనీసం ఈ బుద్ధి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని అంటుండగా, పోనీ పోనీ బావగారు, అయినా ఇలా చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే మరోసారి రిపీట్ కాకుండా చూసుకోదామని. ఏంటి, ఏదో మీ సొమ్మంతా సంతమైనట్టుగా నేనేదో కావాలని వాడుకున్నట్టుగా చేస్తున్నారు. ఒక్క నీ పేరు మీద ఉన్న డబ్బంతా పడేస్తే ఇక ఎవ్వరు ముట్టుకునే అధికారం లేనట్టు చేస్తున్నారు. అది పొత్తుల సొమ్ము అంటే అందులో నాకు కూడా పార్ట్నర్షిప్గా ఉంది కదా. అలా అని చెప్పేసి నా అవసరం బట్టి నేను డబ్బులు తీసుకున్నాను. ఏదో కావాలని చెప్పేసి ఏదో చేసినట్టుగా మాట్లాడుతున్నావేంటి పిన్ని? రాద్దంతం చేస్తున్నావు. రాద్దంతం చేసేది ఆనందభైరవి కాదు దామని. నువ్వు తప్పు చేసిందే కాకుండా తప్పును సమర్థిస్తూ నువ్వు ఆనందభైరవికి ఎదురు చెప్తున్నావు కదా. అది కనీసం తప్పు చేశానని చెప్పేసి మనసులో బాధపడు. నేనేం తప్పు చేశానని నువ్వనుకుంటున్నావమ్మా? ఈరోజు పిన్ని వల్లే కదా ఇదంతా బయటపడింది. కావాలని నన్ను టార్గెట్ చేసి నిజాన్ని బయటపెట్టి అందరి ముంగట నన్ను అవమానించాలనుకుంటుంది పిన్ని. ఎప్పుడు అపార్థం చేసుకోవడమేనా దామిని? కనీసం పిన్నిని ఏనాడు అర్థం చేసుకున్నావు? మొన్న ఆ రోజు అంత కష్టంలో ఉన్నప్పుడు పిన్ని ఎదురుపడితేనే ఈరోజు ఆ గండం బయటపడ్డది. మనిషిలాగైనా ఆలోచించు అని రోహిత్ తిడుతూ ఉంటాడు. ఏంటి బ్రో, ఏదో తనకి పూజ పెట్టి అగరబత్తులు వెలిగించి ఆరతి అన్నట్టుగా చెప్తున్నావు. ఆ రోజు తను ఏం చేసింది? ఏది చేయలేదు. అంత శరణ్యవదన దర్శన్ బ్రో చేశారు. అయినా దానిలో నా మీద సానుభూతితో ఏం చేసినట్టుగా అనిపిస్తుంది. అయినా పెట్టిన అన్నానే కాళ్ళతో తన్నినట్టుగా మాట్లాడుతున్నావు దామిని. అసలు నీ ప్రవర్తన ఒక్కొక్కసారి విచిత్రంగా అనిపిస్తుంది. ఏదైనా సరే నేను చేయడం నాకు పొరపాటు అనిపించట్లేదు. తప్పు చేసింది కాకుండా తప్పును ఎలా ఎత్తి పొడిచినట్టు మాట్లాడకుండా ఎలా మాట్లాడుతున్నావు? చిన్న పిల్లవాన్ని చూస్తూ ఊరుకుంటా అంటే బాగా అదే తను. అక్క వదిలే, ఎవరు తీసుకున్నారు? నా బిడ్డే కదా. అయితే మిలే, కానీ ఒక్కటి చెప్తున్నాను దామిని, ఏదైనా కావాలంటే ఇది కావాల పిన్ని అని చెప్పు, వెంటనే ఇస్తాను. అలా అడిగితే దేనికి ఏం అవసరం అని చెప్పేసి వగేర వగేర అడుగుతూ ఉంటావు. అయినా నిన్న అడుక్కున్న పరిస్థితి నాకు రాలేదు కదా. నా డబ్బు కాబట్టి స్వతంత్రంగా తీసుకున్నాను అని ఈ విధంగా అంటుండగా ఈలోపు పంతులు గారికి కబురు పంపుతుంది. పంతులు గారు వస్తారు. అమ్మ ఆనందభైరవి, అక్క ఈ గొడవ ఇక్కడికి వదిలిపెట్టక్క అనేసరికి దామిని కోపంతో లోపలికి వెళ్తుంది. రండి పంతులు గారు, కూర్చోండి. అమ్మ ఎందుకు పిలిపించావమ్మా? అక్క దామిని జాతకం తీసుకురా. ఇక మా కూతురు పెళ్ళి చేయాలనుకుంటున్నాం. తన జాతకం ప్రకారం చూసి పెళ్ళి కొడుకుని సెలెక్ట్ చేస్తే ఫోటోలు తీసుకొచ్చావని పిలిపించావు. ఓ అలాగేమ్మా. ఇక వెంటనే జాతకం తీసుకొస్తుంది లీలావతి. ఆ జాతకాన్ని శాస్త్రి గారు పరిశీలించి షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. శాస్త్రి గారు జాతకాన్ని షాకింగ్గా చూస్తుండగా ఆనందభైరవి టెన్షన్ పడుతూ ఏమైంది శాస్త్రి గారు అడుగుతుండగా అమ్మాయి జాతకం ప్రకారం ఇక ఈ ఇంటికి తీరని స్ట్రోక్, చాలా బాధతో ఏడుపులు పెడబొబ్బలు, తన వల్ల మీరు చాలా ఇబ్బంది పడాల్సే, ముందు జాగ్రత్త పడాల్సింది కూడా ఉంది. తన వల్ల మీరు లేనిపోని బాధలు పడతారు. అంతేకాదు ఈ ఇంట్లో ఏడుపులు కూడా మొదలవబోతున్నాయి
అని ఆ జాతకాన్ని చూసిన శాస్త్రి గారు ఆ మాట చెప్పేసరికి ఆనంద భైరవి లీలావతి ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయినా తన జాతకంలో 25 సంవత్సరాల తర్వాత ఏ గండం లేదన్న తర్వాతనే కదా మళ్ళీ తిరిగి తనని ఇంటికి తీసుకొని వచ్చాం పంతులు గారు. చిన్నప్పుడు పంతులు గారు జాతకం చూశారు కాబట్టి ఆ జాతకంలో 25 సంవత్సరాలు పడేంత వరకు తనకి జాతకరీత్యా ఏ ప్రమాదం రాదన్న కాబట్టి తీసుకొచ్చాం అనేసరికి వెంటనే పంతులు గారు నిజాన్ని బయట పెడతాడు. తను పొరపాటు చెప్పినట్టున్నారు. ఎందుకంటే బిడ్డతో ఏకంగా సంబంధాన్ని తెంచుకోనలేక ఇక ఆ బిడ్డను దూరం పెట్టమని మీకు అలా చెప్పినట్టు ఉన్నారు తల్లి. మీ మనసును బాధ పెట్టలేక అనే విధంగా పంతులు గారు దామిని జాతకం చూసి షాకింగ్గా చెప్పేసరికి అందరూ బాధపడుతూ ఉంటారు. ఏంటి శాస్త్రి గారు మీరు చెప్తున్నారు? నా కూతురుకు ఇంకా గండం పోలేదా? పోలేదమ్మా. తల్లికి దూరంగా పెంచండి. ఇక ఏకంగా కుటుంబం కటిక చీకటిలో పడే సిచ్యువేషన్ కనబడుతుంది అనే విధంగా పంతులు గారు ఒక్కొక్క నిజం బయటపడుతుండగా దామిని, లీలావతి, ఆనంద భైరవి ఇక బాధపడుతూ ఉంటారు. ఏం చేయలేని పరిస్థితి అమ్మా. ఇక ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నానని చెప్పేసి శాస్త్రి గారు జాతకం చేతిలో పెట్టి వెళ్ళిన తర్వాత, ఏంటమ్మా ఇలాంటి ఫార్మాలిటీస్ అని ఎలా పట్టుకుంటాం? అయినా నేను ఆల్రెడీ అనుభవించిన బాధలు ఇక చాలు. మళ్ళీ ఈ పంతులు గారు లేనిపోని చెప్పి ఇదంతా చేయించినట్టుగా అనిపిస్తుంది ఎవరో అనే విధంగా దామిని ఆనంద వైపు చూస్తూ అంటూ ఉంటుంది. కావాలని ఆనంద భైరవి ఇక దామిని బయటికి గెంటేలా ప్లాన్ చేసినట్టుగా అపార్థంగా మాట్లాడుతూ ఉంటుంది. శాస్త్రి గారు చెప్పింది ఏనాడు తప్పులేదు. శాస్త్రి గారు మన ఇంటి మంచి క్షేమం అతనే చూసుకుంటాడు. అందుకని శాస్త్రి గారు చెప్పినట్టు ఇక నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. ఏంటమ్మా మళ్ళీ నన్ను ఆ కటిక బాధలలో పడేయాలనుకుంటున్నావా? అవును, నా కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను. నా కుటుంబం తర్వాతనే ఇక నా వాళ్ళ గురించి ఆలోచిస్తాను అనే విధంగా ఇక లీలావతి అంటుండగా, ఏంటమ్మా కనీసం కడుపులో పుట్టిన కూతురు కంటే ఈ కుటుంబం ఎక్కువైందా? చెప్పాను కదా నా కుటుంబం తర్వాత ఏదైనా. అందుకనే నువ్వు ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని వెంటనే దామిని చేయి పట్టుకొని బయటికి గెంటేయడానికి తీసుకెళ్తుండగా, ఏంటమ్మా నేను మళ్ళీ ఎక్కడ బ్రతకాలి? ఆ కటిక బాధలు, తిండి నిద్ర లేకుండా బ్రతకడం నా వల్ల కాదమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా. నీకు దండం పెడతాను. వద్దు, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఇక అందరం కటిక బాధలు అనుభవిస్తాం. నీ వల్ల ఈ కుటుంబం నాశనం కావడానికి వీలేదు అని వెంటనే దామిని బయటికి గెంటేస్తుండగా, ఒక్క నిమిషం అక్క అని ఆనంద అంటుంది. ఇక వెంటనే దామిని నీ కూతురుగా పెరగడం ఇక తనకు గండం అని చెప్పేసి అన్నారు కదా. దామిని నా కూతురుగా పెంచుకునే ఇక రైట్స్ నాకున్నాయి కదక్క. అంటే ఇప్పుడు దామిని నా కూతురుగా నేను దత్తత తీసుకుంటానక్క. అప్పుడు నీ కూతురుగా కాదు, నా కూతురుగా ఇదే ఇంట్లో ఉంటుంది. ఏంటి ఆనంద నువ్వు చెప్పేది? అవునక్క, ఇప్పుడు నీ రక్తం పంచిగా పుట్టిన కూతురు కంటే నేను దత్తత తీసుకొని నా కూతురుగా ఈ ఇంట్లో ఉంటుంది దామిని. తను ఎక్కడికి వెళ్ళదు అని ఆనంద నిర్ణయించుకుంటుంది.